హాయ్ నమస్తే. ఒక చిన్న మాట. ఈరోజు మనము బగారా రైస్, ఆలు సాలా, అట్లాగే పెరుగు పచ్చడి అంటే బగారా అన్నము, బంగాళదుంప కర్రీ, పెరుగు పచ్చడి చేస్తున్నామండి. దీనికి నేను సింపుల్గా ఏ వెజిటబుల్స్ యాడ్ చేయకుండా జస్ట్ రైస్ బాస్మతి రైస్తో తయారు చేస్తున్నానండి. దీనివల్ల ఏంటంటే మనకి నాన్ వెజ్ తినని వాళ్ళకి, అంటే వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్ వాళ్ళకి ఇది చాలా టేస్టీగా, సింపుల్గా మనము వాళ్ళు ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేదంటే పిల్లలు ఇష్టంగా తినడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇదంతా ఇంగ్రీడియంట్స్లో కూడా సింపుల్. మనం వేసే ప్రతి మసాలా అంతా సేమే. అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, హోల్ గరం మసాలా, అది పుదీనా, కొత్తిమీర అవన్నీ వేసి రైస్ కూడా మాత్రం నేను బాస్మతి రైస్ యూస్ చేస్తానండి. మనం ఇష్టమైతే చిన్నగా ఇంట్లో వాడుకునే రైస్ కూడా వేసుకుని తయారు చేసుకోవచ్చు. దీనికి కొంచెం పుదీనా, కొత్తిమీర ఉంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చాలామంది దీనిలోనే వెజిటబుల్స్ వేసి వెజిటబుల్ రైస్గా తయారు చేస్తారు. నేనైతే ఇది వెజిటబుల్ రైస్ కదండి, ఓన్లీ బగారా అంటే రైస్ని తాలింపు వేసినట్టుగా మాట. అంటే దీనిలో ఎటువంటి వెజిటబుల్స్ వేయకుండా ఓన్లీ ప్లెయిన్ రైస్లా ఉంటుంది. దీనిలో మనము వెజిటేరియన్ ఇష్టమైన వాళ్ళు మిక్స్డ్ వెజిటబుల్ రైస్ కర్రీస్ కానీ, లేదంటే బంగాళదుంప, క్యారెట్ ఇట్లాగా ఎవరికి ఇష్టమైనట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు. ఇదే రైస్ తోటి నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా విడిగా కర్రీస్, మటన్ షేర్వా, చికెన్ ఫ్రై ఇట్లా కాంబినేషన్ కూడా చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇట్లా తయారు చేసుకుంటే మనము పిల్లలకి బాక్సుల్లో రైస్ పెట్టేటప్పుడు కూడా, లేదంటే లంచ్ బాక్స్కి ఎవరికైనా పెద్దవాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా డైలీ ఒకటే రొటీన్ వైట్ రైస్ కాకుండా ఇట్లా ఇస్తే వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు. కొంతమందికి నాన్ వెజ్ ఆఫీసెస్కి, స్కూల్స్కి పట్టుకెళ్ళడానికి ఇష్టపడరండి. అలాంటి వాళ్ళకి ఇట్లా ఇస్తే కనుక తినటానికి ఇబ్బంది ఉండదు, అట్లాగే టేస్టీగా కూడా తినగలుగుతారనమాట. దానికోసం నేను బంగాళదుంప కర్రీ చేశాను, మసాలా కర్రీ. ఆ కర్రీని యాడ్ చేసుకుని, అలాగే పెరుగు పచ్చడి. ఈ బగారా రైస్ కండి మనము కలర్ యాడ్ చేసుకుంటాం ఇష్టం లేని వాళ్ళు ఓకే, ఇట్లాగే తీసుకుని తినేయచ్చు. అదే కలర్ కొంచెం కలర్ఫుల్గా కనపడాలి అని అనుకుంటే లైట్గా మనము ఆరెంజ్ కలర్ యాడ్ చేశాను నేను. దీంట్లో కొంచెం నిమ్మరసం కలిపి ఆ కలర్ని పైన స్ప్రిక్ చేస్తే చాలా చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చూడటానికి కూడా బాగుంటుంది. తినేవాళ్ళు ఇష్టంగా కూడా తింటారన్నమాట. కొంచెం పిల్లలకి అట్రాక్షన్గా ఉండడానికి నేను లైట్గా పైన నిమ్మరసం కలిపాను. దానివల్ల నిమ్మరసం కలిపిన కలర్ అలాగా పైన ఒక లేయర్ కింద వేస్తే అది మనము సర్వ్ చేసేటప్పుడు డిఫరెంట్గా, నీట్గా, కొంచెం గుడ్ లుకింగ్ కింద ఉంటుందని నేను అది ప్రజెంటేషన్ కోసం అట్లాగా చేశాను అన్నమాట. నేను దీనికి పెరుగు పచ్చడి చేసి, పెరుగు పచ్చడి బంగాళదుంప కర్రీతో బగారా ఖానా అండి. సింపుల్ అండ్ ఈజియెస్ట్ మెథడ్ అండ్ టేస్టీగా పిల్లలు కూడా తింటారు. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.